హే గాయ్స్! ఈ వీడియో నేనెలా ఎడిట్ చేశానో చూపెట్టబోతున్నాను. సో, ఫస్ట్ మనం ఇన్‌షాట్ అనే యాప్‌కి వెళ్ళి వీడియో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని, అందులో మనకు నచ్చిన ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి క్యాన్వాస్ అనే ఆప్షన్‌లో 4:3 అనేదాన్ని సెలెక్ట్ చేసుకొని, ఇలా ఫుల్‌గా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇమేజ్ అనేది మనకు నచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మ్యూజిక్ అనే ఆప్షన్‌కి వెళ్ళాలి. అందులో మనకు గ్యాలరీ సాంగ్స్, లేకపోతే మనం సేవ్ చేసుకున్న సాంగ్స్, లేకపోతే మన మ్యూజిక్ లైబ్రరీలో ఉండే సాంగ్స్ అన్నీ ఉంటాయి. సో, నేనైతే ఇందులో ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని, నా గ్యాలరీలో ఉన్న సాంగ్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా రైట్ సింబల్ క్లిక్ చేస్తాను. ఇలా సాంగ్ అనేది యాడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. వచ్చేసి ఇక్కడ స్టిక్కర్ ఆప్షన్‌లో స్టిక్కర్ అనే మళ్ళీ ఆప్షన్‌ని క్లిక్ చేస్తే ఇక్కడ గ్యాలరీ అనే సింబల్ ఉంటుంది. అందులో కటౌట్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. సో, మనం ఫస్ట్ ఇమేజ్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఇక్కడ బార్డర్ అనేది మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక 15లో పెట్టేసుకోండి బార్డర్. పెట్టేసుకున్న తర్వాత ఇలా రైట్ సింబల్ మీద క్లిక్ చేసి ఈ విధంగా మనకు బ్యాక్ సైడ్ ఉన్న ఇమేజ్‌కి సరిపడేటట్టు ఇలా ఇమేజ్‌ని సెట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ గ్యాలరీ అనే సింబల్ పక్కకు స్క్రోల్ చేస్తూ వెళ్తే ఇలా చాలా రకాల స్టిక్కర్స్ అనేటివి ఉంటాయి. సో, ఇక్కడ నేను చూపెట్టే విధంగా స్క్రోల్ చేస్తూ వెళ్ళండి. ఇందులో ఈ రెడ్ సింబల్‌తో ఉన్న స్టిక్కర్‌ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కింద ఇలా ఆప్షన్స్ అనేవి వస్తాయి. సో, నేను పెట్టే ఈ స్టిక్కర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టేయండి. పెట్టేసి ఈ విధంగా మనకి ఇమేజ్ ఎంతవరకు ఉందో అంతవరకు స్టిక్కర్ అనేది పెట్టేసేసి సాంగ్ లిరిక్స్ బట్టి ఇమేజ్ లెంత్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. సో, ఇలా నేను ఈ సాంగ్ లిరిక్స్ బట్టి ఇమేజ్ అనేది ఇక్కడ కట్ చేశాను. చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్లాంక్ అనే ఆప్షన్‌కి వెళ్ళి ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇమేజ్‌ని అడ్జస్ట్ చేసుకోండి ఫుల్ స్క్రీన్‌లో. తర్వాత ఇప్పుడు స్టిక్కర్ అనే ఆప్షన్‌కి వెళ్ళండి. వెళ్ళి అక్కడ స్టిక్కర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని పక్కకు స్క్రోల్ చేస్తే ఇమేజ్ అనే ఆప్షన్‌లో కటౌట్ అనే సింబల్ ఉంటుంది. సో, దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం ఫస్ట్ ఏ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో దాన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో, ఇక్కడ మనం బ్యాక్‌గ్రౌండ్ అనేది ఇక్కడ మనకు ఎక్కడైనా కరెక్ట్‌గా లేకపోతే మనం ఇలా ఎరేజ్ అనేది చేసుకోవచ్చు. సో, ఇలా చేసుకున్న తర్వాత రైట్ సింబల్ మీద క్లిక్ చేయండి. చేసి ఇక్కడ ఫస్ట్ బార్డర్ పెట్టుకొని ఒక 15లో పెట్టేసుకోండి బార్డర్. పెట్టేసుకున్న తర్వాత ఆ ఇమేజ్ అనేది ఈ విధంగా కరెక్ట్‌గా బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండే ఇమేజ్‌కి సింక్ అయ్యేటట్టు ఇమేజ్‌ని పెట్టేసుకోండి. ఇలా ఇమేజ్ అనేది మనం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిక్కర్ అనే ఆప్షన్‌కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అందులో ఇక్కడ మనకు సింబల్స్ అనేటివి ఉంటాయి. సో, ఇక్కడ స్క్రోల్ చేస్తూ వెళ్తే ఇక్కడ కనబడే స్టిక్కర్‌ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ స్టిక్కర్‌ని మన ఇమేజ్‌కి సరిపడేటట్టు ఇలా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకు అక్కడ యారో మార్క్ తోటి మనం ఆ స్టిక్కర్ అనేది పక్కకు లెఫ్ట్‌కి రైట్‌కి స్క్రోల్ చేయొచ్చు. సో, ఇలా చేసిన తర్వాత ఈ విధంగా మనం ఈ ఇమేజ్‌ని ఎడిట్ చేయాలి. చేసిన తర్వాత ఇలా మనం లిరిక్ బట్టి మళ్ళీ ఈ డ్యూరేషన్ అనేది మనం డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఇక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు అక్కడ మనకు ఎంత డ్యూరేషన్ వరకు కావాలో అంతవరకు మనం ఉండిపోతుంది. సో, నెక్స్ట్ మళ్ళీ బ్లాంక్ అనే ఆప్షన్‌కి వెళ్ళి మళ్ళీ థర్డ్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా బ్యాక్‌గ్రౌండ్‌కి ఇలా మొత్తం క్లోజ్‌లో పెట్టేసుకోండి. అడ్జస్ట్ చేసుకొని. చేసుకున్న తర్వాత మళ్ళీ స్టిక్కర్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత అందులో మనం మళ్ళీ ఇక్కడ స్టిక్కర్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఇమేజ్ అనేది మనకు వస్తుంది. సో, అందులో మనం ఫస్ట్ ఇప్పుడు థర్డ్ ఇమేజ్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో సేమ్ అదే సెలెక్ట్ చేసుకొని బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత బార్డర్ అనేది పెట్టేసి దాన్ని ఒక 15లో పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత రైట్ సింబల్ క్లిక్ చేసి సో, ఎనుకున్న బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండే ఇమేజ్‌ని మనం ఇప్పుడు కట్అవుట్ చేసిన ఇమేజ్‌ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత సో, నేనైతే ఇక్కడ ఇమేజ్ అనేది దగ్గరికి జరుపుతున్నాను. సో, ఎందుకంటే మనకు ఇమేజ్‌కి స్పేస్ అనేది ఉండకూడదు. సో, నేనైతే ఈ ఇమేజ్‌కి దగ్గరికి జరిపేస్తున్నాను. ఇలా జరిపిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం స్టిక్కర్ అనే ఆప్షన్‌కి వెళ్ళి పక్కకి స్క్రోల్ చేయండి. సో, ఈ విధంగా ఇమోజెస్ అనేవి వస్తాయి. సో, ఇక్కడ నేను చూపెట్టే హార్ట్ సింబల్ ఇమోజెస్‌ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ఇమేజ్‌కి అడ్జస్ట్ చేసుకోండి. లిరిక్స్ బట్టి వీడియో లెంత్ అనేది ఇంక్రీజ్, డిక్రీజ్ చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత రైట్ సింబల్ మీద క్లిక్ చేయండి.
క్లిక్ చేసి ఇక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మనకు వీడియో ఎంతవరకు కావాలంటే కట్ చేయండి. తర్వాత మళ్ళీ బ్లాంక్ అనే ఆప్షన్కి వెళ్ళి మనం 4th ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకునే విధంగా ఇమేజ్ అనేది ఫుల్గా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిక్కర్ అనే ఆప్షన్కి వెళ్ళి స్టిక్కర్లోనే మళ్ళీ ఇమేజ్ అనే సింబల్లో మనకి కట్అవుట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అందులో మనం సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ అనేది ఇలా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అవుతుంది. తర్వాత మనం బార్డర్ అనేది 15లో పెట్టేసుకొని బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఇమేజ్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పక్కకు స్క్రోల్ చేస్తూ వెళ్తే ఇమోజీస్ అనేవి ఉంటాయి. సో మనం ఇలా స్క్రోల్ చేస్తూ వెళ్ళండి. సో నేను ఇక్కడ కనబడే మనకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను లవ్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ అడ్జస్ట్ అనేది చేసుకున్నాను. సేమ్ మనం ఫస్ట్ ఇలా ఇమేజెస్ అనేది ఎలా చేసామో సేమ్ అలాగే ఇక్కడ మళ్ళీ లిరిక్స్ బట్టి ఇక్కడ డ్యూరేషన్ అనేది మనం డిక్రీజ్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత రైట్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనం అనవసరమైన ఇమేజ్ని డిలీట్ చేసుకోండి. సేమ్ అలాగే మళ్ళీ నెక్స్ట్ 5th ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ఇలా రొటేట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు సేమ్ స్టిక్కర్ అనే ఆప్షన్కి వెళ్ళి మనం బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవాలి. సో మనం ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఆ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అనేది ఈ విధంగా రిమూవ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ బార్డర్ అనేది పెట్టేసి 15లో పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా సమ్ బ్యాక్గ్రౌండ్లో అడ్జస్ట్మెంట్స్ అనేది చేసుకోండి. ఎరేజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సరిగా రిమూవ్ కాకపోతే సో ఇలా చేసుకున్న తర్వాత రైట్ సింబల్ మీద క్లిక్ చేసుకోవచ్చు. బార్డర్ అనేది పెట్టేసుకొని ఇలా రొటేట్ చేసుకొని సో అడ్జస్ట్ అనేది చేసుకోండి. ఇలా చేసుకొని రైట్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో ఇలా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. రొటేట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఇమోజీ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇందులోనే మనం ఇక్కడ ఇమోజీస్ ఉన్నాయి కదా, మనం ఇలా పక్కకు స్క్రోల్ చేస్తూ వెళ్తే మనకు చాలా రకాల ఇమోజీస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ 2 హార్ట్ సింబల్స్ ఉన్న ఇమోజీ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగానే సేమ్ 2 ఇమేజెస్కి ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మనకు అనవసరమైన క్లిప్ని అనేది డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ చేసుకొని సేమ్ అన్ని ఫొటోస్ చేసినట్టుగానే ఇప్పుడు మనం లిరిక్స్ బట్టి ఇక్కడ మనం లెంత్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. సో చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీడియో అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఈ విధంగా వీడియో అనేది మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఇలాంటి వీడియోస్ని ఎడిట్ చేసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సో మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ అనేది నేను పెడుతూ ఉంటాను. సో ఇలాంటివి మీరు ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా చేసిన తర్వాత మనం ఇక్కడ వాటర్ మార్క్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత ఇలా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు వీడియో.